నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. మధ్యప్రాచ్యంలో ఊహించని మలుపు. నిన్నటి వరకు శత్రువులుగా ఉన్నవారు రేపు పాలకులుగా మారబోతున్నారా? హమాస్ ప్రతినిధిని పాలస్తీనా ప్రధానిగా చేసేందుకు తెర వెనుక ఒక భారీ స్కెచ్ సిద్ధమైంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని బోర్డ్ ఆఫ్ పీస్ వేదికగా జరుగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు ఇజ్రాయెల్ ను వణికిస్తున్నాయి. హమాస్ ను అంతం చేస్తామన్న శపథాలు ఏమయ్యాయి? ఈ కొత్త రాజకీయ సమీకరణ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? మన స్పెషల్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. మధ్యప్రాచ్యం సాక్షిగా ఒక అద్భుతమైన రాజకీయ నాటకం రక్తి కడుతోంది. గాజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన బోర్డ్ ఆఫ్ పీస్ ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. తాజా సమాచారం ప్రకారం గాజా పాలనకు ఒక టెక్నోక్రాట్ కమిటీకి అప్పగించే ప్రక్రియలో భాగంగా హమాస్ కు అనుకూలమైన వ్యక్తిని లేదా ఆ సంస్థ ఆమోదించిన నాయకుడిని పాలస్తీనా ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టేలా ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఒకవైపు హమాస్ ను వేటాడి చంపుతామని ప్రతినబూరిన నెతన్యాహు ఇప్పుడు అదే హమాస్ మద్దతు ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సి రావడం ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ట్రంప్ విధిస్తున్న షరతులకు తలొగ్గి నెతన్యాహు ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నారా, లేక దీని వెనుక అమెరికా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. హమాస్ కూడా ఈ ఒప్పందంపై సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తమ ఆయుధాలను వీడాలని ట్రంప్ కఠినంగా హెచ్చరిస్తూ ఉన్నా పాలనలో తమకు భాగస్వామ్యం దక్కుతుందనే హామీతో హమాస్ వెనక్కి తగ్గినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఖతార్, ఈజిప్ట్ దేశాల మధ్యవర్తిత్వంతో ఈ సీక్రెట్ స్క్రిప్ట్ సిద్ధమైందని, దీనికి రష్యా కూడా లోపాయికారి మద్దతు ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే పాలస్తీనా రాజకీయాల్లో ఇదొక చారిత్రాత్మక మలుపు కానుంది. మరోవైపు భారత్ ఈ బోర్డులో చేరాలా వద్దా అని ఆచితూచి ఆలోచిస్తుంటే పాకిస్తాన్ మాత్రం వెంటనే దూకి తన సభ్యత్వాన్ని ఖరారు చేసుకుంది. హమాస్ తో ఉన్న సంబంధాల కారణంగానే పాకిస్తాన్ ఇంత వేగంగా స్పందించిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అమెరికా భారీ నౌకాదళం ఇరాన్ వైపు దూసుకెళ్తుంటే మరొక వైపు గాజాలో హమాస్ ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నాలు జరగడం డబుల్ గేమ్ లా అనిపిస్తోంది. ఈ ఉత్కంఠ భరితమైన అంతర్జాతీయ చదరంగంలో అంతిమ విజేత ఎవరు? ట్రంప్ రాసిన ఈ స్క్రిప్ట్ మధ్యప్రాచ్యంలో శాంతిని తెస్తుందా, లేక మరొక పెను తుఫానుకు దారి తీస్తుందా అనేది వేచి చూడాలి.